హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా చేతి వంట. టుడే మై రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా మస్తున్నదిలే అని అనిపించే కూల్ సమ్మర్ స్పెషల్ మ్యాంగో మస్తాని విత్ వెనిలా ఐస్ క్రీమ్ అండి. చూస్తుంటేనే ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా టెంప్టింగ్గా ఉండే ఈ మ్యాంగో మస్తాని తయారు చేసే విధానం చూసే ముందుగా నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. ముందుగా పండిన మామిడి పండ్లు తీసుకొని కాసేపు చల్లటి నీళ్ళలో వేసి ఉంచానండి. బయట ఎండలో బాగా వేడిగా ఉన్న పండ్లు కాస్త చల్లబడతాయి అంతే. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని నానబెట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టానండి. ఈ రెసిపీ కంప్లీట్ అయ్యేలోగా నా సబ్జా గింజలు నాని ఉబ్బుతాయండి. తర్వాత నీళ్ళలో వేసిన మామిడి పళ్ళను శుభ్రంగా కడిగి తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి పైన ఉన్న పల్ప్ అంతా తీసేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా వీలైనంత వరకు కట్ చేసేసి పల్ప్ అంతా తీసేసుకుంటున్నానండి. అలాగే మిగిలిన 2 మామిడి పండ్లను కూడా తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పల్ప్ అంతా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకున్నానండి. నాకు మొత్తం కలిపేసి ఈ 3 మామిడి పండ్లకి 3/4 కప్పు వరకు, అంటే పెద్ద బౌల్లో 3/4 కప్పు వరకు పల్ప్ వచ్చేసిందండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసేసుకొని అందులోకి తీసి పెట్టేసుకున్న మ్యాంగో ముక్కల్ని, అలాగే 1/2 కప్పు వరకు షుగర్ నండి, ఒక 200 ml వరకు పాలు వేసి ముందుగా నానబెట్టి తొక్క తీసి పెట్టేసుకున్న 4-5 బాదాము, 1 స్కూప్ వరకు వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసి కొద్దిగా చిల్గా ఉండడం కోసం 4-5 ఐస్ క్యూబ్స్ కూడా వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నానండి. అంతే, మన జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న సన్నని మ్యాంగో ముక్కలు, అలాగే నానబెట్టేసుకున్న సబ్జా గింజలు నానిపోయాయండి. నాని ఇలా ఉబ్బేశాయి. వాటిని 1 టేబుల్ స్పూను, అలాగే తయారు చేసి పెట్టేసుకున్న మన మ్యాంగో మస్తాని విత్ వెనిలా ఐస్ క్రీమ్ జ్యూస్ వేసేసి పైనుంచి గార్నిషింగ్గా బాదాం, మ్యాంగో ముక్కలు, టూటీ ఫ్రూటీ వేసేసి 1 స్పూన్ వరకు మళ్ళీ వెనిలా ఐస్ క్రీమ్తో గార్నిషింగ్ చేసామంటే చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్ ఉండే మ్యాంగో మస్తాని విత్ వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అండి. ఇలా ఈ గ్లాస్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఇంట్లో వారికి కానీ సర్వ్ చేసి ఇచ్చారంటే మస్తున్నదిలే అనే కాంప్లిమెంట్ వచ్చేసి తీరాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ సమ్మర్లో ఒకసారైనా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తుంటానండి. అదే నాకు బూస్టింగ్గా కూడా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.